తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్కు వెళ్లారు. సీజనల్ ఫీవర్తో బాధపడుతున్న కేసీఆర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభతో పాటు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వైద్యులు, అధికారులతో మాట్లాడి కేసీఆర్కు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెబుతారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు తీసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన 6-6:30 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా యశోద ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు, సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు ఆయన కార్యాలయం ద్వారా మనకు అందిన సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి శోభ కావచ్చు, కుమారుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా కూడా కేసీఆర్తో ఉన్నారు. అదేవిధంగా కవిత మాత్రం కేసీఆర్తో రాలేదు. ఇక కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఇంతకుముందు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ తనకు ఆరోగ్యం బాగాలేనందువల్ల ఓపెన్ కోర్టులో కాకుండా క్లోజ్డ్ డోర్ రూమ్లో విచారించాల్సిందిగా కూడా అప్పట్లో కమిషన్ ఘోష్ను కోరిన పరిస్థితి. దానికి అంగీకరించిన ఘోష్ ఆయన్ని క్లోజ్డ్ రూమ్స్లోనే ఆయన్ని కాళేశ్వరం కమిషన్ ముందు విచారించారు. కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి. సో అప్పుడు ఆ తర్వాత కూడా ఏఏజీ ఆసుపత్రిలో వరుసగా 2-3 రోజులు ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో ఫామ్ హౌస్లో అంటే రెగ్యులర్గా గత 18-19 నెలలుగా ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఆ సందర్భంగా ఆయన నందీనగర్లోని ఆయన పాత నివాసంలో ఉండి, హైదరాబాద్లోని ఉండి ఏజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినారు. ఇది జరిగి కూడా దాదాపుగా 10 రోజులు గడుస్తుంది. మళ్ళీ కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఏదైతే 4:30 ప్రాంతంలో ఆయన ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రం నుంచి యశోద ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఆయనకి సాధారణ వైద్య సేవలే, ఏదైతే వైద్య పరీక్షల కోసమే ఆయన వచ్చినట్టు ఆయన కార్యాలయం ద్వారా అందుతున్న సమాచారం. మరొకవైపు ఈ రోజు రాత్రికి ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కేసీఆర్ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రికి ఆయన యశోద ఆసుపత్రిలోనే ఉంటారనేది అనుకున్న సమాచారం. ఆయనతో పాటు వచ్చిన కొంతమంది బాల్క సుమన్ కావచ్చు, ఇతర నాయకులు కూడా తిరిగి వెళ్ళిపోవడం చూసింది. ఆయన వాహనాలు కూడా కాసేపటి క్రితం ఇక్కడ నుంచి బయలుదేరి ఆయన నివాసానికి వెళ్ళి, అంటే కేసీఆర్ ఖచ్చితంగా ఇక్కడే ఉండబోతున్నట్టు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ తొందరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.